ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణికి ఉంటుంది, అది మనిషిలో మిస్ అవుతుంది. అదేంటంటే ఉత్సాహం. ఉత్సాహం. ఒక కుక్కను పిలిస్తే అది మెల్లగా నడుచుకుంటూ రాదు. చూసి ఇట్లా ఎగురుకుంటూ గంతులేసుకుంటూ వస్తుంది. ఓ చిన్న పిల్లవాడు ఎగురుకుంటూ గంతులేసుకుంటూ ఎక్కడికో షాపుకి పరిగెడతాడు. ఆ ఉత్సాహం అనేది ప్రకృతి స్థితి. ఉత్సాహం అంటే నది పరవళ్ళు తొక్కడం లాంటిది. జీవితంలో ఈ ప్రపంచక విషయాలు ఎక్కువ పట్టుకుంటే మెల్లగా ఏమొస్తుంది? డబ్బు వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ ఒక్కటి పోతుంది, ఉత్సాహం పోతుంది. దరిద్రం అంటే ఉత్సాహం కోల్పోవడమే, డబ్బు లేకపోవడం కాదు. సో దైనందిన జీవితంలో అందరికంటే దారుణంగా దివాలా తీసిన వ్యక్తి ఎవడు అంటే ఉత్సాహాన్ని కోల్పోయినవాడు. ఉత్సాహం నిరంతరం ఉండాలంటే నీ మనసు నిరంతరం నేర్చుకోవడానికి ప్రిపేర్ అయి ఉండాలి. మరణించే వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే ఉత్సాహం సజీవంగా ఉంటుంది. సోక్రటీసు ఇంకో గంట తర్వాత విషం ఇస్తారని చెప్పినప్పుడు ఆ పుస్తకంలో ఏదో కొత్త పదం చూస్తున్నానంట. అరే మీరు గంట తర్వాత చచ్చిపోతారు కదా, మీకు భయం వేయట్లేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది భయపడాలంటే ఇంతకుముందు నేను చచ్చిపోలేదు కాబట్టి చావు ఎట్లుంటుందో నాకు తెలియదు. నాకు తెలియని దాని గురించి ఎందుకు భయపడ్డావు? రెండోది, ఇంకా గంట సమయం ఉంది, అంతలోపు ఏదో ఒకటి నేర్చుకుంటే అయిపోతుంది కదా, డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడు. అటువంటి ఒక ఉత్సాహం ఉండాలి. ఓన్లీ లెర్నింగ్లో మాత్రమే ఉంటుంది. ఎవడైతే మరణించిన మనిషి ముసలిగిన తర్వాత మరణించడం వేరు. బతుకున్నప్పుడే మరణించడం అంటే నువ్వు నేర్చుకోవడం ఆపేస్తే నువ్వు యాక్చువల్గా మరణించినట్టు.